మీరు క్యూలో ఉన్నారు. ఇప్పుడు మన స్టార్ హీరోలు దర్శకులతో చెప్తున్న మాట ఇదే. ఒక్కొక్కరు ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు, నలుగురు, కొందరైతే ఏకంగా అరడజన్ మంది దర్శకుల్ని బ్యాకప్ లో ఉంచారు. వాళ్ళ సినిమాలు సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడో తెలియదు, కానీ బ్యాకప్ మాత్రం పీక్స్ లో ఉంది. మరి ఏ హీరో ఎవరిని లైన్ లో పెట్టారో చూద్దామా? రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు తెలియకుండానే భారీ గ్యాప్స్ కామన్. అందుకే ఆ తర్వాత వేగం పెంచేస్తూ ఉంటారు హీరోలు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. ముఖ్యంగా చరణ్ అయితే గేమ్ చేంజర్ సెట్స్ పై ఉన్నప్పుడే బుచ్చిబాబుతో పెద్దికి ఓకే చెప్పారు. ఇది సెట్స్ పై ఉండగానే సుకుమార్ సినిమాకు సై అనేశారు. 2026లోనే సుకుమార్, చరణ్ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు ఎన్టీఆర్ కూడా అంతే. RRR తర్వాత దేవరాకు టైం తీసుకున్న తారక్ ఆ తర్వాత మాత్రం జోరు పెంచేశారు. గతేడాది వార్ 2తో వచ్చిన ఎన్టీఆర్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారిప్పుడు. దీని తర్వాత కొరటాల శివ దేవరా 2తో రెడీగా ఉన్నారు. అలాగే త్రివిక్రమ్, నెల్సన్ అంటూ తారక్ బ్యాకప్ పక్కాగా ఉంది. ప్రభాస్ దూకుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈయన లిస్ట్లో అరడజన్ మంది దర్శకులున్నారు. ప్రస్తుతం ఫౌజీతో పాటు స్పిరిట్తో బిజీగా ఉన్న ప్రభాస్, నాగశ్విన్తో కల్కి 2, ప్రశాంత్ నీల్తో సలార్ 2 లైన్లో పెట్టారు. వీళ్లు కాకుండా ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ పేర్లు కూడా ప్రభాస్ దర్శకుల లిస్టులో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ దర్శకుల లిస్టు చూస్తుంటే ఎవ్వరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ నెక్స్ట్ లోకేష్ కనకరాజ్తో ఓకే అనేశారు. ఇక ఈయన కోసం టాలీవుడ్ నుంచి బోయపాటి సీను, సుకుమార్, త్రివిక్రమ్ వేచి చూస్తుంటే బాలీవుడ్ నుంచి దురంధర్ ఫేమ్ ఆదిత్యధర్, సంజయ్ లీలా బన్సాలి కథలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి మన స్టార్స్ బ్యాకప్ ఇలా ఉందన్నమాట.